భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హై స్కూల్ 69వ ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి పాఠశాల కబడ్డీ క్రీడోత్సవాల సందర్భంగా పసల సంపత్ జ్ఞాపకార్థంగా మాజీ ఎంపీటీసీ పసల జ్యోతి మండల పీఆర్టీయూ అధ్యక్షులు పసల విజయానంద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని జిల్లాలోని 17 మండలాల నుండి పాల్గొన్న కబడ్డీ క్రీడాకారులను అభినందించారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జి దశరథ, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, ఎంఈఓ సుంకోజు భాస్కర్, ప్రభుత్వ అధికారులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, టీఈటీలు, గ్రామ నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। Sorry, John, sir. అందులో కూడా ఒక మంచి సూచన కూడా చేసిండ్రు। ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా మంచి సూచన ఏం చేశారంటే, తమ్ముడు నాడు కొన్ని దోస్తులను వివిధ కారణాలతోటి కొన్ని అలవాట్ల కారణంగా ఆయన చదువుకునే టైంలో చనిపోవడం, కొన్ని దురలవాట్లు ఈరోజు ఇవాళ రేపట్ల ఈ డ్రగ్స్ మహమ్మారితోటి జరుగుతున్నది। సో అట్లాంటిది జరగకూడదు, మీరు డ్రగ్స్ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా దూరం ఉండాలని చెప్పిన మా విజయానంద్కి కూడా తమ్ముని జ్ఞాపకార్థం చేసినందుకు మరి ఆయనకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। చాలా సంతోషం। ఈరోజు బొల్లిగొండ హై స్కూల్లో మరి అట్లాంటి స్ఫూర్తిని గైకొని మీరంతా కూడా ఈ స్పోర్ట్స్ ఈరోజు పోటీలు నిర్వహిస్తున్నారు, మీరు ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాలి అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఒక కబడ్డీ పోటీల్లో పాల్పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం। అట్లనే ఈ ఒలిగొండ హై స్కూల్కి సంబంధించి కూడా మిగతా ఇక్కడికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకునే అవసరం ఉంది। ఇక్కడ ఒలిగొండ హై స్కూల్ అంటే ఇక్కడ మొత్తం సెంటర్లోనే ఉంటుంది ఇది। మరి ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో రోడ్ వైడనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది। రోడ్ వైడనింగ్ ఒక పక్క స్టార్ట్ చేసారు కల్వర్ట్స్కి ఇట్లా అవుతున్నాయి, అది కూడా రోడ్ వైడనింగ్ త్వరగతిన చేసుకోవాల్సిన అవసరం ఉంది। అట్లనే ఈ షాప్స్ ఇట్లా కూడా పోయే పరిస్థితి వస్తే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా లోపలికి కట్టాలి, అప్పుడు అందంగా ఒలిగొండ ఏర్పడుతుంది। రోడ్డు మీద చిన్న చిన్న డబ్బాలు కాకుండా మెయిన్ రోడ్ కు కట్టి షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టుకుందాం, ఈడికెళ్ళి ఆడికి కట్టుకొని ఇప్పుడే హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడినాం, వారు కూడా చేసుకోవచ్చు అన్న మాట చెప్పిండ్రు।
జిల్లా పరిషత్ సిఇఓ గారితో కూడా ఓ మాట మాట్లాడితే చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. అంటే మా మనసులో ఉండే ఆలోచన మా వాళ్ళందరికీ అట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలి కదా మనం. సో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఒక షాపింగ్ కాంప్లెక్స్ మినిమం 2 ఫ్లోర్ బిల్డింగ్ కడితే రోడ్ మంచిగా సుందరంగా అవుతుంది, రోడ్ వైడనింగ్ అవుతుంది. ఇక్కడ అనిపించింది స్వామిరాజు గారు అది మాట్లాడుతుంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్రంలోనే ఉద్యమాలకు పురిటిల్లు, ఉద్యమాల గడ్డ, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప త్యాగమూర్తులు పుట్టిన గడ్డ అంటే ఉమ్మడి నల్గొండ, అందులో యాదాద్రి భువనగిరి. సుద్దాల హనుమంతును గుర్తు చేసుకున్నాం. ఈరోజు సుద్దాల అశోక్ తేజ కూడా గొప్ప గొప్ప పాటలు రచయిస్తున్నారు. మరి అట్లనే ఇంకొక ఏది అభినవ్ శ్రీనివాస్ మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంటే ఉద్యమాల పాటలు పాడి ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని మరి ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి గొప్ప కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆ నాయకుల పేర్లు కూడా తీసుకున్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు ఉన్నారు, రావి నారాయణ రెడ్డి కానీ మరి ఇక్కడ ఆరుట్ల కానీ వీళ్ళంతా ఇవన్నీ పేర్లు కూడా తీసుకొని అంటే ఆనాటి వాళ్ళ వీరోచితమైన పోరాటాలు అవన్నీ కూడా మీరు పేరు తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకోవడం. మరి అట్లనే ఇక్కడ కూరెళ్ళ విఠలాచార్య గారు, ఇక్కడ రామన్నపేట పద్మశ్రీ వచ్చింది. ఇక్కడ లంబాడి తండాలు రెడ్డి నాయక్ తండనా, సూరపల్లి హనుమంతు నాయక, సోమ్లా నాయక్ కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. కూరెళ్ళ విఠలాచార్య గారికి మరి పద్మశ్రీ వచ్చింది. సోమ్లా నాయక్ ఏమో భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయడం, లంబాడి భాషలకు ట్రాన్స్లేట్ చేసి ఆయనకు కూడా మల్లేశం మల్లేశం ఏది అసుమిషన్ కనుక్కున్న మల్లేశం పద్మశ్రీ వచ్చింది ఓ చేనేత నేతన్నకు. అట్లనే మరి చింతకింది మల్లేశం, గోవర్ధన్ గజం గోవర్ధన్, మళ్ళీ ఇంకా గజం ఇంకో అంటే గొప్ప గొప్ప కళాకారులకు అంటే నేతన్నలు కానీ రైతన్నలు కానీ అన్ని విధాల ఉద్యమకారులు కానీ